నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను ఆదిత్య. మెగాస్టార్ చిరంజీవి ఒక మూవీకి సంబంధించినటువంటి ఈవెంట్లో మాట్లాడినటువంటి మాటల్ని ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. దాని గురించి డిస్కషన్లో పెడుతూ ఉన్నారు. సో మరి ఆయన అన్న మాటలు ఒకసారి చూసినట్లయితే, ఒకటి వంశోద్ధారకుడు కావాలి అనే మాట ఏదైతే ఉందో దాన్ని పట్టుకొని కూడా చాలామంది ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఎట్ ద సేమ్ టైం వాళ్ళ తాతగారికి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే చెప్పారో వాటిని కూడా పలు విధాలుగా డిస్కస్ చేస్తూ ఉన్నారు. మరి వీటన్నిటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ నిర్మాత చిట్టిబాబు గారు ఉన్నారు. ఒక్కసారి సార్తో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. మెగాస్టార్ చిరంజీవి గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని రెండు కోణాల్లో చూస్తున్నారు. ఒకటి, ఆయన వారసుడు కావాలి అనే మాట్లాడినటువంటి మాటని అమ్మాయిలంటే అంత చులకన మీకు అనే కోణంలో మాట్లాడుతూ ఉన్నారు. అండ్ ఇంకొకటి, వాళ్ళ తాతగారి గురించి ఏదైతే చెప్పారో దాన్ని కూడా ట్రోల్ చేస్తూ ఉన్నారు. అసలు ఎలా చూడొచ్చు అంటే ఆ ట్రోల్ చేస్తున్న వాళ్ళు బుద్ధి జ్ఞానం లేని అర్భకులు అని చెప్తాను నేను. ఏమాత్రం ఇంగిత జ్ఞానం లేని వాళ్ళు, ఏమాత్రం భాషా జ్ఞానం లేని వాళ్ళు, ఏమాత్రం మన కుటుంబ వ్యవస్థల మీద ఉన్న అవగాహన లేని వాళ్ళు, కోడిగుడ్డు మీద ఎంట్రుకలు పీకే సన్నాసులు అని అంటాను, మూర్ఖ శిఖామణులు అంటాను. ఇంకా అంతకన్నా పెద్ద మాట ఎందుకు అంటానంటే, ఆయన అన్నది ఏంటి, తన తాతని గురించి చెప్పాడు, నిజాయితీగా చెప్పాడు, మెచ్చుకోవాలి. ఈ స్థాయిలో ఉండి మెగాస్టార్గా ఉండి మా తాతలు గొప్పోళ్ళు, మా తాతలు రాజ్యాలు వేయలేరని చెప్పుకోకుండా నిజాయితీగా మా తాత ఇలాంటోడు, ఇలాంటి చరిత్ర ఉన్నవాడు కనుక రే మీ తాత లక్షణాలు అవ్వకూడదు అని కోరుకునేవారు, నువ్వు కూడా మీ తాత లక్షణాలు తెచ్చుకోవద్దు. ఆయన ఇలాగ 3-4 ఉండేవారు, ఇంకా ఎంతమంది ఉన్నారో తెలియదు మనకి, కానీ అలా ఉండేది కనుక ఆ లక్షణాలు తెచ్చుకోవద్దు అని ఒక తండ్రి కొడుకుకి ఇచ్చే సలహా, చక్కటి సలహా. ఏ తండ్రి అయినా కొడుక్కి అది గొప్ప ఆదర్శంగా తీసుకోవద్దు, అది తప్పుడు లక్షణాలని నిజాయితీగా తన తాతని గురించి చెప్పాడు కదా. అది దాన్ని మెచ్చుకోవాలి. నిజాయితీగా చెప్పిన మనిషిని మీ తాతలు నేతులు తాగారు, బూతులు వాసన చూడని చెప్పకుండా మీ తాతలు బూతులు చేశారా, ఆ బూతులు అలవర్చుకోవద్దు అని చెప్పాడు. దాన్ని హ్యాట్స్ ఆఫ్ ఒక మెగాస్టార్గా పిల్లలకు చెప్పాడు. రెండో విషయం, వంశోద్ధారకుడనే అంటారు, వంశత్తుకు రాలు అనరు. ఆడపిల్లలు ఎక్కువగా ఉన్న చోట కొడుకు కావాలని కోరుకుంటారు, కొడుకులు ఎక్కువ ఉన్న చోట ఆడపిల్ల కావాలని కోరుకుంటారు. ఆ లెక్కలో ఆయన ఇంటి నిండా ఆడపిల్లలు ఉన్నారు, అందుకని కొడుకు కావాలి కనరా, ఈసారి కొడుకులు కనరా, మళ్ళీ కూతురు కట్టాలని భయం వేస్తుంది, కొడుకులు కనరా. దాంట్లో తప్పే ఉంది. ఒక తాతగా, ఒక తండ్రిగా తనకు మనవరాలు చాలా మంది ఉన్నారు, ఆ కళ తీరింది కనుక ఆ మనవడు కావాలని కోరు. దీంట్లో వంశోద్ధారకుడు ఖచ్చితంగా వంశాన్ని నిలబెట్టేవాడు కొడుకే అవుతాడు. ఎందుకంటే ఈ ఆడపిల్ల పెళ్ళైనాక భర్త ఇంటి పేరు అవుద్ది, అది మేము పెట్టుకోవాలి అన్న కొంతమంది అంటారు, అవుట్ ఆఫ్ ది వే. కొంతమంది మన వ్యవస్థ ఇది, వ్యవస్థలో మేము కొంచెం విపరీతంగా ఉంటాం, మాకు అవసరం లేదు అనే వర్గాన్ని వాళ్ళు ప్రాతిపదిక కాదు కదా, వాళ్ళు ప్రాతిపదిక కాదు. దీన్ని వ్యతిరేకించి మేము భర్త పేరు పెట్టుకోము, నా పేరే పెట్టుకుంటాను, నా ఇంటి పేరే పెట్టుకుంటాను పెళ్ళైనా కూడా అనే ఉంటారు. ఒకళ్ళు వితరణపు వాదనలు ఉంటారు. ఈ కుటుంబ వ్యవస్థలోని విలువలు, వాటి యొక్క గొప్పతనం తెలియవాగే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ప్రాతిపదిక కాదు. జనరల్గా మన సమాజంలో శతాబ్దాలుగా మన సమాజంలో కుటుంబ వ్యవస్థ ఏంటి, ఇదే. ఆడపిల్ల పెళ్ళైనాక భర్త ఇంటి పేరు తెచ్చుకుంటుంది, మగపిల్లాడు తండ్రి ఇంటి పేరు. సో వంశోద్ధారకుడు అనేది మగపిల్లాడికే వస్తుంది. ఇప్పుడు మా త్రిపురనేని మహారథి గారు, మా నాన్న పుట్టడానికి ముందు మా తాతకి మగపిల్లలు లేరు, ఆడపిల్లలే. 2 పెళ్ళిళ్ళు అయినాయి, 2 పెళ్ళిళ్ళకి ఆడపిల్లలే, మగపిల్లలు. ఎవరో జాతకుడు మూడో పెళ్ళి అయితే కానీ, మూడో పెళ్ళికే మీకు మూడో పెళ్ళి అవుద్ది, ఇప్పటికి 2 అయ్యారు, ఆడపిల్లలు అంటే మూడో పెళ్ళి అవుద్ది, మూడో పెళ్ళికి మీకు కొడుకు పుడతాడని చెప్పారు. మరి అట్లాగే మా తాతకి మొదటి 2 పెళ్ళిళ్ళు ఆడపిల్లలే, ఆ 2 భార్యలు చనిపోయినాక మూడో పెళ్లి చేసుకున్నారు, మూడో పెళ్లి అయినాక మా నాన్న పుట్టారు. సో కొడుకు కోసం మా తాత 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. ఎందుకు? వంశం కోసం. ఆ వంశం కంటిన్యూ అవ్వాలి. అదే పద్ధతిలో అడిగారు, వంశం ముందుకు వెళ్ళాలి కదా, ఆగిపోకూడదు ఇక్కడ ఒకటి. ఏ తండ్రి అయినా కోరుకునే మాటమ్మా, ఏ తండ్రి అయినా, ఏ తాత అయినా, ఏ అమ్మమ్మ అయినా, ఏ నాయనమ్మ అయినా మగపిల్లాడు కావాలని కోరుకుంటారు. దాన్ని ఒక తప్పు పట్టి కోడిగుడ్డు మీద ఎంట్రుకలు పీకి ఆడపిల్ల కాదని అన్నాడా? ఆడపిల్ల కాదు, ఆడపిల్ల సమానం కాదని అనలేదే. ఆడపిల్ల తక్కువ, మగపిల్లాడు ఎక్కువ అనలేదే. మన లెగసీ కంటిన్యూ చేయడానికి మగపిల్లాడు కావాలి, వాస్తవం అది. మగపిల్లాడే వంశోద్ధారకుడు అంటారు. వంశాన్ని ఆ పేరు కంటిన్యూ చేసేది చిరంజీవి కొణిదెల, వాళ్ళ నాన్నగారు అని కొణిదెల చిరంజీవి, కొణిదెల రామ్ చరణ్. నెక్స్ట్ కొడుకే కదా కొణిదెల అనగలడు, కూతురు కొణిదెల అవ్వదు కదా.
కూతురు చిన్నప్పుడే కొనిదెల, పెద్ద నాకు పెళ్ళి అయినాక భర్త పేరు. నేను భర్త పేరు పెట్టుకోను అని వితండం అంటే అది వేరు విషయం. ఆ వితండ వాదాలు, ఆ ఫెమినిజం వాదాలు అవి వేరు, అవి ఉంటాయి అవి వాళ్ళు ప్రాతిపదిక కాదు. వాళ్ళు ఎప్పుడు ఊరంతా ఒకదారి ఉలిపికట్టు ఒకదారి బాపతులు ఉంటారు ఎప్పుడు, ఏది ఏ వర్గం దేంట్లో అయినా ఆ బాపతు వాళ్ళని లెక్క పెట్టుకోకూడదు. దాన్ని విమర్శిస్తున్నారంటే బుద్ధి జ్ఞానం లేని వాళ్ళు. ఒక భావం, మన కుటుంబ వ్యవస్థ ఏంటి, మన సమాజం ఏమిటి, మనం ఏ సమాజంలో ఉన్నాం, మనం అమెరికాలో లేవు, నీ కొడుకు నా కొడుకు మన కొడుకుతో ఆడుకుంటున్నాడు అనే సమాజంలో లేవు మనం. మన వ్యవస్థ ఒక పవిత్రమైన వ్యవస్థ, మనం చాలా ఘనమైన వ్యవస్థ. అందుకనే మన కుటుంబ వ్యవస్థను ప్రపంచ దేశాలన్నీ కూడా మన కుటుంబ వ్యవస్థను చూసి ఆశ్చర్యపోతున్నాయి. ఈ పద్ధతి మనం అలవాటు చేసుకోవాలని కోరుకుంటున్నాయి. మనతో అంత గొప్ప వ్యవస్థ. ఆ వ్యవస్థ ప్రకారం కొడుకే వంశాన్ని కంటిన్యూ చేయగలిగేవాడు కొడుకే కనుక కొడుకు కావాలరా, కొడుకుని కనరా, మళ్ళీ కూతురు కంటామేమో భయం వేస్తుంది అన్నాడు. వీళ్ళు ఏమి తప్పు దీంట్లో ఇంటెన్షనల్ గా అయితే అనలేదు. న్యాచురల్ గా మన సమాజంలో ఏ తండ్రి అయినా, ఏ తల్లి అయినా, ఏ తాత అయినా, ఏ ముత్తాత అయినా, ఏ అవ్వ అయినా, ఏ నాయనమ్మ అయినా మాట్లాడే మాటలే. అది కుటుంబం అంటే ఈ కుటుంబ వ్యవస్థ ఏంటి, మనం ఏమిటి, మనం ఏ కుటుంబ వ్యవస్థలో ఉన్నాం, మన సమాజం దేంట్లో ఉంది తెలియని అర్భకులు, అజ్ఞానులు, అర్ధజ్ఞానులు వాగే మూర్ఖ శిఖామణుల మాటలు అంతే. సార్ మొన్న ఇదే మూవీ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి గారు జై జనసేన అంటూనే ప్రజారాజ్యం నుంచి రూపాంతరం చెందిందే జనసేన పార్టీ అన్నట్టుగా చెప్పడం జరిగింది. అంటే ఆయన పొలిటికల్ ఎంట్రీ మళ్ళీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా, లేకపోతే అనుకున్నట్టుగా ఆయన రాజ్యసభ ఎంపీగా ఏమైనా వెళ్ళబోతున్నారు? అసలు ఆయన ఆ రాజకీయ కమెంట్ మాట్లాడిన ఏ ఉద్దేశంతో మాట్లాడాడు, ఆయన విశ్లేషణ ఏంటో ఆయన అడగాలి. ఎందుకంటే ప్రజాస్వామ్యం యొక్క రూపాంతరం చెందింది జనసేన అన్నాడు. ప్రజారాజ్యం కాంగ్రెస్ను సమర్థిస్తూ కాంగ్రెస్ చంద్రబాబును ఓడించడానికి రాజశేఖర రెడ్డికి ఆట రాజకీయ క్రీడలో పావు అయిపోయి ఆయన చంద్రబాబును ఓడించడానికి ఉపయోగపడ్డాడు. ఆ తర్వాత ఆ కాంగ్రెస్ పార్టీలో కేంద్ర మంత్రిగా పదవి స్వీకరించి ఆ తర్వాత పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశాడు. మరి దాని నుంచి రూపాంతరం చెందిన జనసేన ఎట్లా ఉంది? ఇదే పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ వాళ్ళని పంచెలోడు తీస్తానన్నాడు. పంచెలోడు తీసుకొడతానని నువ్వేమో కాంగ్రెస్ను సమర్థిస్తూ చంద్రబాబును ఓడించడానికి ప్రయత్నించావు. ఇక్కడేమో కాంగ్రెస్ పంచెలోడు తీస్తారని చెప్పి వాగుతూ కూటమి తెలుగుదేశం గెలవడానికి సహకరించాడు. సో నువ్వు ఓడించడానికి మీరు సహకరిస్తే ఆయన తెలుగుదేశం గెలవడానికి సహకరించాడు. ఎట్లా రూపాంతరం అవుద్ది అంటే ఇప్పుడు మీరు తెలుగుదేశానికి ఓడించడానికి ఉపయోగపడి కాంగ్రెస్లో విలీనం అయ్యారు. ఇప్పుడు ఈయన తెలుగుదేశానికి గెలవడానికి ఉపయోగపడి బీజేపీకి విలీనం అవుతాడా? బీజేపీలో విలీనం అవుతాడు. ఎందుకంటే సీఎం క్యాండిడేట్గా బీజేపీకి లేరు కనుక చంద్రబాబు సీఎంని కానివ్వడు, పవన్ కళ్యాణ్ని అవకాశం ఇవ్వడు కనుక ఇట్లా రూపాంతరం చెంది అందుకని తనలాగా బీజేపీలో పార్టీని విలీనం చేసేసి బీజేపీ ఎంపీ ముఖ్యమంత్రి క్యాండిడేట్గా పవన్ కళ్యాణ్ అనే రేపు రాబోతుందా? ఈ విశ్లేషణతో ఈ సూచనగా చెప్పాడు ఆయన, లేకపోతే ఏ రకంగా చెప్పాడు ఆయన చెప్పాడు. రాజకీయాలు నాకు సంబంధం లేదంటాడు, మళ్ళీ నాకు తమ్ముడు నా సిద్ధాంతాలను అడుగుతాడు. మీ సిద్ధాంతం ఎక్కడ? తన సిద్ధాంతం. మీ సామాజిక న్యాయం అన్నారు. తన సిద్ధాంతం ఎక్కడ? తన సిద్ధాంతం రోజుకు ఒక సిద్ధాంతం కదా. ఒకరోజు చెగువేరు అంటాడు, ఒకరోజు మాయావతి, ఒకరోజు చెగువేరు అంటాడు, ఒకరోజు మాయావతి అంటాడు, ఒకరోజు చంద్రబాబుని చీ అంటాడు, ఒకరోజు చంద్రబాబు ఆహా అంటాడు, ఒకరోజు బీజేపీ పచ్చిపోయి లడ్డూలు అంటాడు, మళ్ళీ బీజేపీ కాళ్ళ దగ్గర కూర్చుంటాడు. ఆయనకి ఏ సిద్ధాంతం లేదు. ఎప్పటికప్పుడు సిద్ధాంతం, ఎప్పటికప్పుడు ఏ ఆవేశంలో మాట్లాడితే అదే సిద్ధాంతం. సో ఆయన మీ సిద్ధాంతాన్ని క్యారీ చేస్తాడంటే ఎట్లా? మీరు మంచి వచ్చాడో ఒక సిద్ధాంతాన్ని కట్టుబడ్డారు, ఉన్నారు, ఎన్నో సీట్లు వచ్చి వద్దనుకున్నారు, రాజకీయాలు వద్దనుకున్నారు, వెళ్ళిపోయారు. మీ సిద్ధాంతం రూపాంతరం అంటే ఆయన కూడా రాజకీయాలు వద్దనుకుని వెళ్ళిపోతాడా? ఏం కంపారిజన్? సో ఆయన రాజకీయంగా అనవసర స్టేట్మెంట్, అనవసర కమెంట్లు, ఏదో మాట్లాడాలి అనాలోచితంగా మాట్లాడే మాట్లాడినా దానికి ఆయనే చెప్పాలి ఏ ఉద్దేశంతో అన్నాడు, ఏ సిగ్నల్ ఇది, బీజేపీలో విలీనం అవడానికి సిగ్నలా? తను కాంగ్రెస్లో విలీనం చేసినాడు, తమ్ముడు బీజేపీలో విలీనం చేస్తాడు. ఎందుకంటే అప్పుడు కాంగ్రెస్ కేంద్రంలో ఉంది, ఇక్కడ బీజేపీ కేంద్రంలో ఉంది. ఈ విలీనం అయిపోవటానికి సంకేతమా? ఏం చెప్పాడో ఆయన చెప్పాలి. ఎస్. సో 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత నుంచి కూడా లైక్ మెగా ఫ్యామిలీ వేరు, అల్లు ఫ్యామిలీ వేరు, ఇద్దరికి పడట్లేదు అనేది చాలా సందర్భాల్లో వినిపించిన మాట. బట్ దానికి ఆజ్యం పోసినట్టుగా నిన్న
చెర్రీ బన్నీని ఇన్స్టాలో అన్ఫాలో చేశారు. సో ఇప్పుడు జనాలు కూడా ఒక క్లారిటీ వచ్చింది, అవును నిజంగానే రెండు కుటుంబాలకు ఏదో ఉంది అని. ఇది అనుకుంటే ఇలా వాళ్ళిద్దరి మీద విరోధులు అనుకుంటే మనకన్నా మూర్ఖులు మరొకడు ఉండరమ్మా. ఎవరో పిచ్చోళ్ళు బుద్ధి ఏదో వాగేవాళ్ళు వాగచ్చు కానీ ఇప్పుడు వాళ్ళ విభేదాలు ఉన్నాయని వాళ్ళు ఎవరన్నా చెప్పారా? ఎవరు చెప్పాలా? అంటే ఈవెన్ ఒకరి మూవీకి ఒకరు కూడా విష్ చేసుకోలేదు. ఎందుకు విష్ చేసుకోవాలి? ఏంటి విష్ చేసుకోవాలి? అంటే బావబామర్ది ఎందుకు విష్ చేసుకోవాలి? ప్రోటోకాలా? నీ సినిమా రిలీజ్ అయితే నేను చెయ్యాలి, నా సినిమా చెయ్యని ప్రోటోకాలా? ఆ సినిమా ప్రొడ్యూసర్ వేరు, ఆ సినిమా ప్రొడ్యూసర్ వేరు, ఆ సినిమా ఫైనాన్షియర్ వేరు, ఆ సినిమా డైరెక్టర్ వేరు, ఆ సినిమా టీం వేరు. వాళ్ళు కష్టపడతా ఉంటారు. నీ ఒక రామ్ చరణ్ యాక్ట్ చేస్తే రామ్ చరణ్ సినిమా కాదు అది, ఒక బన్నీ యాక్ట్ చేస్తే బాన్నీ సినిమా కాదు. వెనకాల 200 యూనిట్ మొత్తం ఉంటుంది, దాని ఫైనాన్సర్ ఏంటి, డిస్ట్రిబ్యూటర్ ఏంటి, ఎగ్జిబిటర్ ఏంటి, ఇంతమంది ఉన్నారు దాని వెనకాల. ఏదో అతని సినిమా ఈయన సినిమా ఏమి నీ ఇంటి విషయం కాదు కదా. ఇంట్లో నీ బొమ్మ నాది, నా బొమ్మ నీది అంటానికి ఇది కోట్లు పెట్టి తీసే అనేక మంది ఇన్వాల్వ్ అయిన జీవితాలు ఇన్వాల్వ్ అయిన సినిమా. అల్లు అర్జున్ 13 గంటలు జైల్లో ఉండి నేరుగా గీతా ఆర్ట్స్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు దాదాపుగా తెలుగు ఇండస్ట్రీ ఉన్నటువంటి ప్రతి ఒక్క సెలబ్రిటీ కూడా గీతా ఆర్ట్స్ ఆఫీస్కి వెళ్ళి కలవడం జరిగింది. అల్లు అర్జున్ గారు కూడా నేరుగా చిరంజీవి గారిని కలిసారు, నాగబాబుని గారు కలిసారు. బట్ ఎక్కడా కూడా చరణ్ వెళ్ళి మాట్లాడినట్టు కానీ చరణ్ ని ఆయన తెలుసా కనిపించలేదు. మీకు కనపడాలా? ఫోన్ లో మాట్లాడకూడదా? వెళ్ళి కనపడితేనే మీకు మీడియా కనపడాలా? అంటే వాళ్ళు సెలబ్రిటీ మీరు మాట్లాడింది మీడియాకి చెప్పాలా? మేము మాట్లాడుకున్నామని. ఏం మాట్లాడుతున్నారు మీరు? వాళ్ళు ఫోన్లో మాట్లాడుకుంటారు, 100 రకాలుగా మాట్లాడుకుంటారు కమ్యూనికేషన్స్. మీకు బయట వాళ్ళు వచ్చారు, బయట ఆర్టిస్టులు వచ్చారంటే వచ్చారు, బయట వాళ్ళు కనుక వచ్చారు, ఇంటికి వచ్చి కలిసి వెళ్ళారు. వీళ్ళు ఎలాగో మనుషులు, బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్, గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఎప్పుడూ మేమంతా ఒకటే చెప్తా ఉన్నారు. నిన్న చిరంజీవి కూడా నా మేనడు సినిమా పుష్ప 2 హిట్ అయితే నాకు ఆనందం కదా, మేమంతా ఒకటే, మీరు అనవసరం గొడవ పడదని చెప్పాడు. జూనియర్ ఎన్టీఆర్ చెప్పాడు ఆ మాట, ప్రభాస్ చెప్పాడు ఆ మాట, మహేష్ బాబు చెప్పాడు మాట. ప్రతి హీరో అందరూ చెప్తున్న మాటలే, మేమంతా ఒకటే, మీరు ఎరిపప్పల్లాగా మీరు రెచ్చిపోయి మాట్లాడకండి, మీకు పని పాట లేదు. వాళ్ళు అనలేదు ఆ మాట, నేనన్నా. ఈ ఫ్యాన్స్ అనే ముసుగులో ఈ చేసే అతివాదులు వీళ్ళు. అతివాదులు ఎప్పుడు కూడా ఏ దేంట్లో అయినా మితవాదులు అతివాదులు ఉంటారు. ఈ అతివాదులు ఫ్యాన్స్ అనే రూపంలో వచ్చే అతివాదులు వాడికి ఏమి పని, వాడు అడ్రస్ ఉండదు, వాడు ఎవడో తెలియదు, వాడు పక్కింటోడికి కూడా తెలియదు, వాడికి వాడు అంత అడ్రస్ లేని అనామకుడు. ఏదో పెట్టుకునేసి ల్యాప్టాప్ పెట్టుకుని ఏదో కెలుపుతూ ఉంటాడు, ఏదో వాసి వాడి తృప్తి ఇతరుల మీద ఇచ్చేసి సులకానందం పొందే దౌర్భాగ్యులు. ఎప్పుడు లేదు మరి కొత్తగా ఇన్స్టాల్ అన్ఫాలో చేయడం. ఇన్స్టాల్ అన్ఫాలో చేస్తే తప్పేంటి? మీకేంటయ్యా? ఇన్స్టాల్ అన్ఫాలో చేస్తాడు, మళ్ళీ రేపు అవసరం కలుస్తాడు. ఏంటి? నాకు టైం లేదు, నాకు ఇప్పుడు ఇన్స్టా ఫాలో అవుతున్న టైం లేదు, నాకు నేను ఫాలో అవటం లేదు అన్నప్పుడు అన్ని క్లోజ్ చేస్తాను. మళ్ళీ ఆ ఫాలో అవ్వాలనుకున్నప్పుడు ఆన్ చేస్తాను. మీకేంటని ఇన్స్టా చేస్తే విడిపోయారు, ఫాలో అయితే కలిసిపోయారు, ఏం మాట్లాడుతున్నారు? గతంలో కూడా పలువురు సెలబ్రిటీలు మా మధ్య గొడవలు ఉన్నాయని ఏ రోజు కూడా డైరెక్ట్ గా చెప్పరు. ఈవెన్ ఒక్కసారి చెప్తున్నాను వినండి, సమంత నాగ చైతన్య విడిపోవడానికి ముందు కూడా ఇద్దరు ఇన్స్టాల్ అన్ఫాలో చేసుకున్నారు ఒకరినొకళ్ళు. సో పలువురు సెలబ్రిటీలు కూడా వాళ్ళ మధ్య ఉన్నటువంటి గొడవల్ని డైరెక్ట్ గా చెప్పకుండా ఈ సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్ఫాలో చేసుకుంటూ వాళ్ళిద్దరిది బయటకు బజారు మీద పడింది. వాళ్ళిద్దరు విడాకులు, ఆ విషయాలకి ఈ విషయాలకు సంబంధం లేదు. వాళ్ళు విడాకులు ఒక పెళ్లి చేసుకుని బహిరంగంగా పెళ్లి చేసుకుని మళ్ళీ విడాకులు తీసుకునే పరిస్థితి కనుక వాళ్ళు అన్ఫాలో చేసుకున్నారు. దానికి ఈ మామూలు రొటీన్ ఉన్న ఇంట్లో మనుషులు ఫాలో అవ్వచ్చు, ఫాలో అవ్వకపోవచ్చు, ఇంట్లోనే మాట్లాడుకోవచ్చు, ఫాలో అయ్యే టైం ఉండకపోవచ్చు. నాకు టైం లేదు, ఇప్పుడు నేను ఇన్స్టాగ్రామ్ ఆపేశాను కొన్నాళ్ళుగా. ఎందుకు ఇన్స్టాలో నాది ఎవడో హ్యాక్ చేసి ఏదో తప్పు మ్యాటర్ పెట్టాడు నా పేరు మీద, దాన్ని నేను కంప్లైంట్ ఇచ్చాను, నేను ఆపేశాను. మేము వేసుకుంటాం అప్పుడు అదే ఇష్టం వచ్చినట్టు వీళ్ళు అన్ఫాలో చేస్తేనే విరోధాలు వచ్చేసి. సరే ఒక నిర్మాతగా మీరు చెప్పండి, ఆ రెండు కుటుంబాల మధ్య ఈ సంబంధాలు సాన్నిహిత్యం కరెక్ట్ గా ఉందంటారా? 100% కరెక్ట్ గా ఉంది. బ్లడ్ ఈస్ థిక్కర్ దాన్ వాటర్. మనం అది తెలుసుకోవాలి ఫస్ట్. వాళ్ళు ఒకే కుటుంబం, కేవలం ఎక్కడో ఎప్పుడెప్పుడో చిన్న తేడాలు వస్తూ ఉంటాయి, కలిసిపోతూ ఉంటారు. ఒక కుటుంబంలో తేడాలు వస్తాయి, కొంచెం డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వస్తాయి, మళ్ళీ కలుసుకుంటారు. అది బ్లడ్, అది ఒకే బ్లడ్. చిరంజీవి వైఫ్ అరవింద్ అక్క, అల్లు అర్జున్కి అత్త మేనత్త. ఏం మాట్లాడుతున్నారు? ఎక్కడ పోతాయి ఈ బంధాలు? ఏం పోవు. టెంపరీగా
ఫ్యాన్స్లో ఉండే నాగబాబు రెచ్చగొట్టే దౌర్భాగ్యం, నాగబాబు చేసిన ఇర్రెస్పాన్సిబుల్ చర్య వల్ల ఈ ఫ్యాన్స్ ఇలా అవుతారు. నాగబాబు మోస్ట్ ఇర్రెస్పాన్సిబుల్ మనిషి నాకు తెలిసి. ఎందుకంటే ఆ గతంలో కూడా బాలయ్యని గురించి అడ్డదిడ్డంగా మాట్లాడాడు, మళ్ళీ వాళ్ళ బాలయ్య జై బాలయ్య అని పక్కన కూర్చున్నాడు. అలా తప్పదు కదా మరి, ఎందుకు వాగటం అప్పుడు నోటి తోల బాలయ్య గురించి. బాలయ్య ఎవడో హీరో నాకు తెలియదు, బాలయ్య అని పిచ్చివాగుడు వాగాడు, వినే ఉంటావు. అలాగే ఇప్పుడు ఈ వీళ్ళని కూడా మన వాళ్ళు కాదు నీ వాళ్ళు కాదు అని పిచ్చి కమెంట్లు చేసి నిప్పు రగిల్చాడు. ఇర్రెస్పాన్సిబుల్ అని మీరు అంటున్నారు, మెగా ఫ్యామిలీకి కాంపౌండ్ అని వాళ్ళు అంటున్నారు. మెగా కాంపౌండ్ కాదు, మెగా కాంపౌండ్ అంటే ఇలా కాదు, ద్వేషాలు పెంచడం కాదు, ఫ్యాన్స్ మెయింటైన్ చేయాలి. ఇవాళ మీకేనా కొత్తగా ఫ్యాన్స్? నాటి రామారావు గారి నుంచి ఇప్పటిదాకా చాలా మంది ఫ్యాన్స్ చూసాం. వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళ అభిమానం మెచ్చుకుంటారు, వాళ్ళ హీరోని మెచ్చుకుంటారు, హీరో చేసే మంచి పనులు చేసుకుంటారు, హీరో పేరు మీద అన్నదానాలు రక్తదానాలు ఇవి చేస్తూ ఉంటారు. ఈయన చిరంజీవి ఫ్యాన్స్ కూడా చాలా మంది అలా చేస్తారు. ఈ కొంతమంది ఈ దౌర్భాగ్యపు ఫ్యాన్స్ అనే పేరు మీద ముసుగులో చేసే దౌర్భాగ్యపు గ్యాంగ్ ఇది. ఊరిని ఏదో ఒకటి చేయటము, ఏదో ఒకటి ట్రోల్ చేయటము, తద్వారా వ్యూవర్షిప్, తద్వారా వచ్చే ఎంగిల్ కూడు తిట్టడానికి ఆశపోయి ఎగబడే గ్యాంగ్ ఇది. అబ్బా అమ్మ వద్దు వద్దు అంటే అర్ధరాత్రి పుట్టిన అర్భకపు జాతి. ఆ జాతులు చేసే పనులు వీళ్ళకి ఫ్యాన్స్ అనే ఒక ముసుగు. మళ్ళీ దౌర్భాగ్యపు నిజమైన ఫ్యాన్స్, సినిమా ప్రేమించేవాడు ఎవడు ఇలాంటి పనులు చెయ్యడు, ఇలాంటి ట్రోలింగ్ చేయడు. నిజమాన్ని ప్రేమించేవాడు, సినిమాను ప్రేమించేవాడు, ఏ హీరో అభిమాని అయినా సినిమా ప్రేమించేవాడే హీరో అభిమానం అవుతాడు. సినిమాకు ద్రోహం చేస్తే, సినిమాలకు అన్యాయం చేస్తే, ఇంకో హీరోని నాశనం అవ్వాలని కోరుకునే పని ఏ నిజమైన వాడు చేయడు, సినిమా అభిమాని ఎవడు చేయడు. వీళ్ళు చేస్తున్నారు, వీళ్ళు సినిమా అభిమానులు కాదు, వీళ్ళు ఆ ఎంగిల్ కూడుకు ఆశపడే జాతి అంతే. థ్యాంక్ యూ సార్.